ఓకే. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఆపరేటర్. ఓకే. సో కొన్ని టెక్స్ట్ బుక్ లో ఏ తో రిప్రజెంట్ చేస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్ లో లాంబ్డా తో కూడా రిప్రజెంట్ చేస్తాడు. ఓకే. ఎనీవే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే, సో ఇట్ ఈస్ అ ఫేజ్ యాంగిల్ 120 degrees. 1 ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్. 1 అనేది మ్యాగ్నిట్యూడ్, ఫేజ్ యాంగిల్ అనేది 120 degrees. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకోవచ్చు అంటే 1 యాంగిల్ 120 degrees. ఇట్ ఈస్ అ పోలార్ ఫార్మ్. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? పోలార్ ఫార్మ్. సో ఈ పోలార్ ఫామ్ ని మనం రెక్టాంగులర్ ఫామ్ లోకి మార్చొచ్చు. ఏంటంటే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 యాంగిల్ 120 ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే, సో 1 ఇంటూ, సో బ్రాకెట్ లో కాస్ 120 ప్లస్ జే సైన్ 120. సో ఆ విధంగా మారిస్తే ఈ విధంగా వస్తుంది వాల్యూ. సో ఏ ఈక్వల్ టు -0.5 ప్లస్ జే 0.866. ఓకేనా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది రెక్టాంగులర్ ఫార్మ్. నెక్స్ట్ మనకి ఇది ప్రాబ్లమేటిక్ లో సో సాల్వ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, సో ఏ వాల్యూ ఏంటి? -0.5 ప్లస్ జే 0.866. ఇది గుర్తుంచు. నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు? ఏ ఇంటూ ఏ. సో ఏ ఇంటూ ఏ. సో 1 యాంగిల్ 120 ఇంటూ 1 యాంగిల్ 120. సో 1 ఇంటూ, సో 240 రాయొచ్చు. ఎందుకంటే ఫేజ్ యాంగిల్స్ అనేవి మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉన్నప్పుడు సో యాడ్ చేస్తాం. సో 120 ప్లస్ 120 ఈక్వల్ టు 240. సో మళ్ళీ దీన్ని కూడా ఎందులోకి మారుస్తాం? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది పోలార్ ఫామ్. సో ఈ పోలార్ ఫామ్ ని మళ్ళీ ఎందులోకి మారుస్తాం అంటే రెక్టాంగులర్ ఫామ్ లోకి మారుస్తాం. సో రెక్టాంగులర్ ఫామ్ లోకి మారుస్తే ఏ విధంగా అవుతుంది అంటే, సో 1 ఇంటూ బ్రాకెట్ లో కాస్ 240 ప్లస్ జే సైన్ 240. సో దాన్ని సింప్లిఫై చేస్తే వాల్యూస్ ఏ విధంగా వస్తాయంటే -0.5 మైనస్ 0.866. ఓకే. ఏ స్క్వేర్ వాల్యూ. సో ఫైనల్లీ ఏ వాల్యూ అంటే, సో -0.5 ప్లస్ జే 0.866. అలాగే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు -0.5 మైనస్ జే 0.866. ఓకే. నెక్స్ట్ ఏ క్యూబ్ వాల్యూ. సో ఏ క్యూబ్ వాల్యూ సింపుల్ గా, సో ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాయొచ్చు. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ 1 ఇంటూ 240 అండ్ ఏ వాల్యూ సో 1 ఇంటూ యాంగిల్ 120 యాడ్ చేస్తే 1 ఇంటూ 360. సో 1 ఇంటూ 360 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇట్ ఈస్ అ పోలార్ ఫామ్. సో ఈ పోలార్ ఫామ్ ని రెక్టాంగులర్ ఫామ్ లోకి మారిస్తే, సో 1 ఇంటూ కాస్ 360 ప్లస్ జే సైన్ 360. సో ఫైనల్ గా ఏమొస్తుంది? 1 ప్లస్ జే 0. ఓకే. వై? బికాస్ సైన్ 360 ఈక్వల్ టు 0 కాబట్టి సో 0. నెక్స్ట్ ఈ వాల్యూస్ చూడండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఫేజ్. ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్. నెక్స్ట్ దీస్ ఆర్ నథింగ్ బట్ ది సీక్వెన్స్ కాంపోనెంట్స్. ఓకే. సో జీరో సీక్వెన్స్, పాజిటివ్ సీక్వెన్స్ అండ్ నెగటివ్ సీక్వెన్స్. ఓకే. దీస్ ఆర్ సీక్వెన్స్. సో ఫేజ్ వోల్టేజెస్ ఆర్ కరెంట్స్ ని ఎందులోకి మార్చవచ్చు అంటే ఫేజ్ సీక్వెన్స్ కాంపోనెంట్స్ తో తోని మల్టిప్లై చేసి అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్ అదే బ్యాలెన్స్డ్ సిస్టమ్ లోకి, లేదంటే సిమెట్రికల్ ని సో అసిమెట్రికల్ ని సిమెట్రికల్ గా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎనీవే, ఇంకా చూడండి ఆర్వైబి. సో ఆర్వైబి వచ్చినప్పుడు ఏమొస్తుందంటే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. సో 1 1 1 1 ఏ స్క్వేర్ ఏ, నెక్స్ట్ 1 ఏ స్క్వేర్, R0 R1 R2.
R0 is the negative sequence, R1 is the positive sequence, and R2 is the negative sequence. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మ్యాట్రిక్స్ ఫామ్. సో ఇది మ్యాట్రిక్స్ ఫామ్. సో ఇది మ్యాట్రిక్స్ ఫామ్ కాబట్టి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చేస్తే ఇప్పుడు ఏంటి R0, R1, R2 అంటే మొత్తం ఇటువైపు వెళ్తే ఏమవుద్ది ఇన్వర్స్. సో ఇన్వర్స్ చేస్తే సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది R0, R1, R2 జీరో సీక్వెన్స్, పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్ ఈక్వల్ టు 1/3 1 1 1. సో 1 a స్క్వేర్ 1 a స్క్వేర్ a. నెక్స్ట్ RYB ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి బ్లైండ్ గా. ఓకే, సో ఇక్కడ చూడండి y a స్క్వేర్ వస్తుంది. సో a స్క్వేర్ a, ఇక్కడ మాత్రం a స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ a స్క్వేర్, ఇక్కడ మాత్రం a స్క్వేర్ a. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ సో ఇప్పుడు కరెంట్ చూపిస్తున్నాను చూడండి. సో కరెంట్ వాల్యూస్ ఓకే, IA, IB, IC. ఓకే, IA, IB, IC. ఇక్కడ 3 ఫేజెస్ తీసుకుంటే IR, IY, IB. ఓకే, 1 1 1. నెక్స్ట్ 1 a స్క్వేర్ a, 1 a స్క్వేర్. ఇక్కడ చూడండి IA0, IA1, IA2. ఒకవేళ ఇక్కడ RYB తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది IR0, IR1, IR2. R0 అంటే ఏంటి, A0 అంటే ఏంటి జీరో సీక్వెన్స్. ఓకేనా, R1 అంటే పాజిటివ్ సీక్వెన్స్, R2 అంటే నెగిటివ్ సీక్వెన్స్. ఓకే, సో ఇక్కడ ఏ అంటే వాల్యూ ఏంటి, సో ఏ ఈజ్ ఆపరేటర్. సో ఏ ఈజ్ known as a operator. A value equal to -0.5 plus J 0.866. అది A స్క్వేర్ అయితే -0.5 మైనస్ J 0.866. ఓకే, సో ఆ విధంగా. నెక్స్ట్ చూడండి ఇంకోటి రివర్స్. ఓకే, సో ఇంతకు ముందు లాగానే ఇన్వర్స్ చేస్తున్నాం అంతే. సో IA0, IA1, IA2 ఈక్వల్ టు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సీక్వెన్స్ కాంపోనెంట్స్. ఓకే, సీక్వెన్స్ జీరో సీక్వెన్స్, పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్. IA0 జీరో సీక్వెన్స్ కరెంట్, IA1 పాజిటివ్ సీక్వెన్స్ కరెంట్, IA2 నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్స్. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ కరెంట్స్ తీసుకొస్తే 1/3 1 1 1 1 a స్క్వేర్ 1 a స్క్వేర్ a, IA, IB, IC. ఓకే, IA, IB, IC. సో ఈ ఫార్ములాస్ మీదనే సో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ IA0, IA1, IA2 ఈక్వల్ టు 1/3 1 1 1 1 a స్క్వేర్ 1 a స్క్వేర్ a, IA, IB, IC. ఒకవేళ ఇవి ఇక్కడ కరెంట్స్ కాకుండా వోల్టేజ్ తీసుకుంటే, సో వోల్టేజ్ తీసుకుంటే ఏమొస్తుంది VA0, VA1, VA2 ఈక్వల్ టు 1/3 1 1 1 1 a స్క్వేర్ 1 a స్క్వేర్ a, VA, VB, VC. ఓకే, సో ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సో వోల్టేజ్ ఆర్ కరెంట్ దేనైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూద్దాం. ఓకే, సో ధన్పత్రాయ్ టెక్స్ట్ బుక్ నుంచి ప్రాబ్లం. సో చూద్దాం ఫిగర్. సో ఫిగర్ 9.1 ఈ ఫిగర్
ఈ ఫిగర్ కూడా లోడ్స్ ఏ విధంగా కనెక్ట్ ఉన్నాయి, డెల్టా కనెక్షన్ ABC, త్రీ ఫేజ్. సో ఫిగర్ 9.1 shows the a delta connected load. The current flowing through the line A is 1000 amps, while the line C is open. With the current in the line A as a reference, calculate the currents in all the lines and their symmetrical components. Solution. So let IA is equal to 1000 angle 0. ఎందుకంటే ఇది రిఫరెన్స్ తీసుకున్నాను కాబట్టి 0 యాంగిల్ తీసుకోవాలి. నెక్స్ట్ IB ఈక్వల్ టు 180 సో amps అండ్ IC ఈక్వల్ టు 0. IC ఈక్వల్ టు 0 చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఇట్ విల్ బి వర్కింగ్ యాజ్ ఏ సింగిల్ ఫేజ్ యాంగిల్ ఎంత 180 degrees. సో అందుకోసం IA ఈక్వల్ టు 0 అయితే IB ఈక్వల్ టు ఏమవుద్ది 180 degrees. సో అందుకోసం 180 తీసుకున్నాడు. IC ఈక్వల్ టు 0. నెక్స్ట్ IA ఈజ్ ఈక్వల్ టు 1000 0 యాంగిల్, IB ఈజ్ ఈక్వల్ టు 1000 180. ఓకే, సో ఇది పోలర్ ఫామ్ ని రెక్టాంగులర్ ఫామ్ లోకి మారిస్తే ఈ విధంగా వస్తుంది. సో 1000 ఇంటూ కాస్ 0 ప్లస్ J సైన్ 0. ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. యాక్చువల్గా ఏమి ఇవ్వాలి ఇక్కడ? సో ఏమి ఇవ్వాలంటే 1000 ఇంటూ 1 ప్లస్ 1000 ఇంటూ కాస్ 0 ఈక్వల్ టు 1. ఓకే, ప్లస్ J0. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ IB ఈక్వల్ టు 1000 యాంగిల్ 180. సో యాంగిల్ 180 సో ఏ విధంగా మారుస్తాం? -1000. సో -1000 ప్లస్ J0, ఎందుకంటే కాస్ 180 ఈక్వల్ టు -1. సో -1 కాబట్టి 1000 ఇంటూ -1 ఈక్వల్ టు 1000 -1000 ప్లస్ J0 ఎందుకు? సైన్ 180 వాల్యూ ఎంత? 0 కాబట్టి J ఇంటూ 0 ఈజ్ 0. సో 1000 ఇంటూ 0 ఈజ్ ఆల్సో 0. 0 ఇంటూ సంథింగ్ ఎనీథింగ్ 0. సో దట్ ఈస్ రీజన్ 0. నెక్స్ట్ IC ఈక్వల్ టు 0. సో 0 కాబట్టి 0 ప్లస్ J0 తీసుకున్నాం. నెక్స్ట్ IA0 ఈక్వల్ టు 1/3 IA ప్లస్ IB ప్లస్ IC. సో IA1 ఈక్వల్ టు 1/3. సో IA ప్లస్ A ఇంటూ IB ప్లస్ A స్క్వేర్ ఇంటూ IC. అలాగే IA2 ఈక్వల్ టు 1/3 IA ప్లస్ A స్క్వేర్ IB ప్లస్ A స్క్వేర్ IC. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా వస్తుంది? వాల్యూస్ ఈ విధంగా వస్తుంది. IA ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1000 ఈ విధంగా మార్చాను. A ఇంటూ IA. సో A ఇంటూ IA ఎంత వాల్యూ? సో 1 ఇంటూ యాంగిల్ 120. సో దాన్ని ఈ విధంగా చేస్తే -500 ప్లస్ J866. అలాగే IC ఈక్వల్ టు ఏంటి? A ఇంటూ IC. సో IC వాల్యూ ఏ విధంగా 0. సో A స్క్వేర్ వాల్యూ ఎంత? -0.5 మైనస్ J0.866. సో దాన్ని 0తో మల్టిప్లై చేస్తే 0 వాల్యూ. సో ఫైనల్ గా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది. సో ఫైనల్లీ 0. IA0 ఈక్వల్ టు 0. IA1 ఈక్వల్ టు ఏంటి? 1/3. ఇక్కడ చూడండి, IA1 అంటే ఏంటి? 1/3 IA ప్లస్ A ఇంటూ IB ప్లస్ A స్క్వేర్ ఇంటూ IC. ఓకే, ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో IA ఈక్వల్ టు ఎంత? 1000. సో 1000 ప్లస్ 500 ప్లస్ 0. నెక్స్ట్ J వాల్యూ అంటే ఇమాజినరీ వాల్యూస్ అన్ని సపరేట్ చేస్తే J ఇంటూ 0 -866 ప్లస్ 0. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? సో ఇట్ ఈస్ ద రెక్టాంగులర్ ఫామ్ లోకి అయితే 500 -J288.7. సో దీన్ని రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ లోకి మారిస్తే 578 యాంగిల్ -30. -30. అలాగే AA2. సో IA2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/3. సో IA2 వాల్యూ ఏ విధంగా ఉంది? సో IA2 వాల్యూ అంటే ఇదే కదా, 1/3 IA ప్లస్ A స్క్వేర్ IB ప్లస్ A IC. సో IA వాల్యూస్ తెలుసు, IB తెలుసు, IC తెలుసు, A తెలుసు, A స్క్వేర్ వాల్యూస్ తెలుసు. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది వాల్యూ.
సో రియల్ టర్మ్స్ అన్ని సపరేట్ చేశాడు, ఇమేజ్ టర్మ్స్ అన్ని సపరేట్ చేశాడు. ఓకే, సపరేట్ చేస్తే ఏంటి, సో ఏమొచ్చింది, IA2 ఈక్వల్ టు 500 ప్లస్ జే 288.7. సో దీన్నే పోలార్ ఫామ్ లెక్క మారిస్తే 578 యాంగిల్ 30 డిగ్రీస్. నెక్స్ట్ అలాగే IB1 అండ్ IB2 కూడా క్యాలిక్యులేట్ చేశాడు. సో నెక్స్ట్ ఈ వచ్చిన రిజల్ట్స్ మనకు కరెక్టా రాంగ్ అనేది వెరిఫై చేస్తున్నాం. ఓకే, IA0 ప్లస్ IA1 ప్లస్ IA2. సో ఈ విధంగా వాల్యూస్ అన్ని చెక్ చేస్తే 1000 యాంగిల్ 0. నెక్స్ట్ IB1, IB0, IB1, IB2. సో వెరిఫై చేస్తే 1000. సో యాంగిల్ 180 డిగ్రీస్. IC ఈక్వల్ టు 578 యాంగిల్ -30 ప్లస్ 120. సో 90 అంటే వాల్యూ ఎంత, సో 90 -90 cos 90 ప్లస్ జే sin 90. సో చేస్తే వాల్యూ వచ్చేది 0. ఓకేనా, సో 0 కాబట్టి ఫైనల్ ఓవరాల్ వాల్యూ ఈక్వల్ టు 0. ఓకే, IC0, IC1, IC2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, IC అనేది అంటే సి ఫేజ్ అనేది ఓపెన్ అయినా కానీ సీక్వెన్స్ కాంపోనెంట్స్ మాత్రం జీరోస్ కావు. అంటే ఏంటి, IC 0 అయినా IC0, IC1, IC2 అనేవి 0 కావు. ఓకేనా, సో 0 కావు, దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, సిమెట్రికల్ కాంపోనెంట్స్ మీదనే, అదే సీక్వెన్స్ కాంపోనెంట్స్ మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం. వెరీ సింపుల్ ఇది. ఓకేనా, సో వెరీ సింపుల్. ఒకసారి చూడండి ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ద లైన్ కరెంట్స్ ఇన్ ఆంపియర్స్ ఇన్ phases A, B and C respectively are 500 plus J150, 100 minus J600 and minus 300 plus J600. Refer to the same reference vector. Find the symmetrical components of currents. Okay, line currents solution. So line currents IA, IB, IC values ఇచ్చాడు మనకు. సో లైన్ కరెంట్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటాడు, సీక్వెన్స్ కాంపోనెంట్స్ కనుక్కోమంటున్నాడు. సీక్వెన్స్ అంటే ఏంటి, సో IA0, IA1, IA2. IA0 అంటే ఏంటి, సో IA0 అంటే ఏంటి, ఇంతకు ముందు చూపించాను కదా. సో IA0 అంటే IA0 వాల్యూస్ కావాలి మనకి. IA0 వాల్యూస్ కావాలి. సో ఇది IA0 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, దీన్ని సింప్లిఫై చేస్తే 1/3. సో IA ప్లస్ IB ప్లస్ IC. అలాగే IA1 అంటే 1/3 IA ప్లస్ A ఇంటూ IB ప్లస్ A స్క్వేర్ ఇంటూ IC. అలాగే IA2 కావాలంటే 1/3 ఇంటూ IA ప్లస్ A స్క్వేర్ IB ప్లస్ A ఇంటూ IC. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇక్కడ కూడా 5 వచ్చేసాను. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అవే ఫార్ములాస్ చూడండి. IA0 అంటే ఏంటి, 1/3 IA ప్లస్ IB ప్లస్ IC. సో IA వాల్యూస్ తెలుసు, IB వాల్యూస్ తెలుసు, IC వాల్యూస్ తెలుసు. ఇచ్చిన డేటాలని ఇచ్చాడు కాబట్టి, వాల్యూస్ గివెన్ డేటాలను ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 100 ప్లస్ J50. నెక్స్ట్ IA1 ఈక్వల్ టు, సో 1/3 IA ప్లస్ లాంబ్డా అన్నాడు. ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాం, ఏ తీసుకున్నాం, ఇక్కడ లాంబ్డా. సో ఇక్కడ ఏంటి లాంబ్డా. సో లాంబ్డా అన్న ఏ అన్న సేమే. ఓకే, సో లాంబ్డా వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, -0.5 ప్లస్ J0.866. అదే లాంబ్డా స్క్వేర్ అయితే -0.5 మైనస్ ఏమొస్తుంది, J0.866. సో సేమ్ A ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అన్నట్టు, A స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ అన్నట్టు.
సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాడు చూడండి. సో ఐఏ ఈక్వల్ టు 500 జే ప్లస్ ల్యాండా. ల్యాండా అంటే ఏంటి? -0.5 ప్లస్ జే 0.866. సో ఐబి వాల్యూ ఎంత? సో గివెన్ డేటాలు ఇచ్చాడు కాబట్టి 100 మైనస్ జే 0 మైనస్ జే 600. నెక్స్ట్ ల్యాండా స్క్వేర్ అంటే ఏంటి? -0.5 మైనస్ జే 0.866 ఇంటూ -300 ప్లస్ జే 600. సింప్లిఫై చేస్తే ఏ విధంగా వచ్చింది మనకు? 546.3 ప్లస్ జే 165.46 టైమ్స్. నెక్స్ట్ IA2 ఈక్వల్ టు 1/3 IA ప్లస్ ల్యాండా స్క్వేర్ ఐబి ప్లస్ ల్యాండా ఐసి. సో ఏ వాల్యూ ఇచ్చాడు? 500 ప్లస్ జే 150 ప్లస్ ల్యాండా స్క్వేర్. ల్యాండా స్క్వేర్ అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు? -0.5 మైనస్ జే 0.866 ఇంటూ ఐబి వాల్యూ 100 మైనస్ జే 600. అదే ల్యాండా వాల్యూ అయితే సో -0.5 ప్లస్ జే 0.866 సో ఇంటూ ఐసి వాల్యూ. ఐసి వాల్యూ అంటే -600 -300 ప్లస్ జే 600. సో వాల్యూస్ చేస్తే సింప్లిఫై చేస్తే సో ఇంటూ 48.8 మైనస్ జే 21.82. సో ఆన్సర్. సో ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్ కాంపోనెంట్స్. ఓకే, సిమెట్రికల్ కాంపోనెంట్స్ అంటే థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో సిమెట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏం లేదు. ఓకే, సిమెట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏమని చెప్పుకుంటామంటే సిమెట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏమేమి చెప్పుకుంటామంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ట్రిపుల్ ఎల్ అండ్ ట్రిపుల్ ఎల్జీ ఫాల్ట్స్ ఆర్ ద నథింగ్ బట్ ది సిమెట్రికల్ ఫాల్ట్స్. సిమెట్రికల్ ఫాల్ట్స్ లో సిమెట్రికల్ కాంపోనెంట్స్ లో సేమ్ అంటే ప్రతి ఫేజెస్ లో కూడా సో ఏంటి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఫేజ్ యాంగిల్ కూడా 120 degrees ఉంటుంది. అంటే ఫేజ్ టు ఫేజ్ అనేది ఎంత ఉంటుంది అంటే యాంగిల్ సో 120 degrees అంటే RYB. సో RYB, ఆర్ నుంచి వైకి 120, నెక్స్ట్ వై నుంచి బికి 120, మళ్ళీ బి నుంచి ఆర్ కి 360. సో లైక్ దట్. ఓకే, magnitude of the currents and phase sequence is also same. So that is the reason this is called as a symmetrical component. So triple L and triple LG faults are the symmetrical components. Next one, asymmetrical. So asymmetrical are unsymmetrical. So unsymmetrical faults ఏమేమి ఉంటాయి అంటే సో LG faults, LL faults, LLG faults. సో అన్సిమెట్రికల్ ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ప్రతి ఫేజెస్ లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వోల్టేజ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ ఫేజ్ సీక్వెన్స్ అనేది సేమ్ ఉండదు. సో అందుకోసమే అన్సిమెట్రికల్ ఆర్ అసిమెట్రికల్ కాంపోనెంట్స్ అంటున్నాం. ఈ అసిమెట్రికల్ కాంపోనెంట్స్ ఆర్ సో ఎల్జీ ఫాల్ట్స్. సో ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ వన్ ఎల్జీ అండ్ ఎల్ఎల్ అండ్ ఎల్ఎల్జీ ఫాల్ట్స్. దీస్ ఆర్ ద నథింగ్ బట్ ది అన్సిమెట్రికల్ ఫాల్ట్స్. నెక్స్ట్ సిమెట్రికల్ ఫాల్ట్స్ వచ్చేటప్పటికి ట్రిపుల్ ఎల్ ఫాల్ట్స్, ట్రిపుల్ ఎల్జీ ఫాల్ట్స్. ఓకే, సో ఫ్రీక్వెంట్ గా అక్కర్ అయ్యేవి ఏంటి? ఏ ఫాల్ట్ అంటే ఎల్జీ ఫాల్ట్స్. 80% ఆఫ్ ది కొన్ని టెక్స్ట్ బుక్ లో కొన్ని రకాలు ఇస్తుంది. సో ఫ్రీక్వెంట్ గా సో అక్కర్ అయ్యే ఫాల్ట్ ఏ ఫాల్ట్ అంటే ఎల్జీ ఫాల్ట్స్. ఓకే, రేర్ గా అక్కర్ అయ్యే ఫాల్ట్స్ ఏవంటే సిమెట్రికల్ ఫాల్ట్స్ అంటే ట్రిపుల్ ఎల్ ఆర్ ట్రిపుల్ ఎల్జీ ఫాల్ట్స్. ఓకే, వెరీ డేంజరస్ ఫాల్ట్స్ అన్నా కూడా ఏంటి? సిమెట్రికల్ ఫాల్ట్స్. ఓకే.